Clear biochemistry. Topic diabetic profile. డయాబెటిక్ ప్రొఫైల్ అంటే ప్రస్తుతం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుంది ఇది డయాబెటిక్ ప్రొఫైల్. కాకపోతే కరోనా వైరస్ ఇమీడియట్లీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ డయాబెటిక్ మాత్రం నిదానంగా స్లో పాయిజన్ అన్నమాట. స్లో పాయిజన్. సో there are probably at least some millions of people in the world with diabetes mellitus. ప్రపంచం మొత్తంలో కొంత మిలియన్ పీపుల్స్ ఈ షుగర్ వ్యాధికి సఫర్ అవుతున్నారన్నమాట ప్రస్తుత కాలంలో. ఏ గ్రూప్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లీడ్స్ టు డయాబెటీస్, in which glucose is underutilized, resulting in the hyperglycemia. మనం తీసుకునేటటువంటి ఏ ఆహార పదార్థమైనా అది గ్లూకోజ్గా మారుతుంది. క్లియర్? మీరు ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా చిట్ట చివరికి అది గ్లూకోజ్ రూపం లోపలికి రావాల్సిందే. ఎందుకు? గ్లైకాలసిస్ చర్య జరుగుతుంది కాబట్టి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. డిక్రీజ్డ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ డయాబెటీస్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఓవరాల్ మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ డైజెషన్ అండ్ మెటబాలిజం కాన్స్టిట్యూట్ లైక్ బిట్వీన్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం. మనం తీసుకునేటటువంటి జీవన క్రియల వల్ల ఆహార పదార్థపు శోషణ జరిగి చివరికి గ్లూకోజ్ రూపం లోపలికి మారుతుందన్నమాట. ఆ మారినటువంటి గ్లూకోజు ఎక్సెస్ అయితే, అంటే ఎక్కువగా ఉత్పత్తి అయితే వచ్చేటటువంటి ప్రాబ్లమే ఈ డయాబెటీస్ మెల్లిటస్ అంటారు. అంటే చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అంటారన్నమాట. డయాబెటిక్ ప్రొఫైల్లోకి వెళ్తే అయితే చక్కెర వ్యాధి మనకి ఎట్లా వస్తుంది? హౌ విల్ కమ్ ఇన్ ద మీన్స్ glucose is the main carbohydrate in the blood, but the term blood sugar is commonly used to include glucose, other sugars reducing substances that may be present in the blood. మనం ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అది గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. సో ఈ కార్బోహైడ్రేటు ఎక్సెస్ అయిపోయినప్పుడు రక్తం లోపలికి కానీ మూత్రం లోపలికి కానీ ప్రవహిస్తుందన్నమాట, వెళ్తుంది. రక్తం లోపలికి దిగినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు, యూరిన్ లోపలికి ప్రవహించినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు మనకు బహిర్గతమవుతాయన్నమాట. ఇవి లిపిడ్ ప్రొఫైల్ అంటే షుగర్ ప్రొఫైల్ అన్నమాట. షుగర్ డయాబెటిక్ ప్రొఫైల్ అంటారు దీన్ని. ఇందులో ఆల్ టిష్యూస్ యూటిలైజ్ ద గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ స్టోర్స్ యాజ్ ఎ గ్లైకోజన్ అండ్ లివర్ అండ్ మస్కిల్స్. గ్లూకోజు గ్లైకోజన్ రూపంలో కాలేయము మరియు కండరాలలో నిల్వ ఉంటుంది. కాలేయము మరియు కండరాలలో నిల్వ ఉంటుంది. ఎవరు? ఈ గ్లూకోజ్. ఇక గ్లైకోజెనిసిస్ అండర్లైన్ చేయండి, ఇన్వర్టెడ్ కామర్స్. గ్లైకోజెనిసిస్, ద ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి వచ్చినటువంటి పదార్థమే గ్లైకోజన్. ఆ విధంగా గ్లైకోజన్గా ఏర్పడడాన్ని గ్లైకోజెనిసిస్ అంటారు. ద ప్రొడక్షన్ ఆఫ్ గ్లైకోజన్ ఈజ్ కాల్డ్ గ్లైకోజెనిసిస్. జెనిసిస్ మీన్స్ ప్రొడక్షన్, ఉత్పత్తి కావడం. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్.
గ్లైకోజినోలైసిస్. ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లైకోజన్. గ్లైకోజన్ను గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ ఏదైతే వస్తుందో ఎప్పుడు జరుగుతుంది అది? గ్లూకోజ్ బ్రేక్ డౌన్ కావాలి, లైసిస్ అంటున్నాడు. బ్రేక్ డౌన్ ఆఫ్ ది గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ గ్లైకోజన్గా ఏర్పడుతుంది. దాన్ని ఆ బ్రేక్ డౌన్ అయ్యే దాన్ని ఏమంటారంటే గ్లైకోజినోలైసిస్. అంటే ఈ గ్లైకోజన్ లేదా గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఆ గ్లైకోజినోలైసిస్ అనే దాన్ని అంటారన్నమాట. గ్లూకోనియోజెనిసిస్, ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్. గ్లూకోనియోజెనిసిస్, ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్. అంటే కార్బోహైడ్రేట్స్ కాకుండా మిగతా ఆహార పదార్థాల నుంచి వచ్చేటటువంటి గ్లూకోజ్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారు. నెక్స్ట్ గ్లైకాలిసిస్, ద ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ గ్లైకోజన్ టు పైరువేట్ అండ్ లాక్టేట్. వాట్ ఈజ్ గ్లైకాలిసిస్? The oxidation of glucose or glycogen to pyruvate and lactate. Role of hormones. మనకి మన శరీరంలో ప్యాంక్రియాస్ ఉంది, దాన్ని క్లోమం అంటాం. ప్యాంక్రియాస్ ఈజ్ స్ట్రక్చర్డ్ బై కంపోజ్డ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ సెల్స్. క్లోమ కణాలతో తయారవుతుంది. ప్యాంక్రియాటిక్ సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్. క్లోమ కణాలు 3 రకాలుగా ఉంటాయి. ఆల్ఫా కణాలు, బీటా కణాలు, గామా కణాలు. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ గామా సెల్స్. ఆల్ఫా సెల్స్ ఇన్సులిన్ సీక్రెషన్ చేస్తాయి. ఆల్ఫా సెల్స్ గ్లూకగాన్ సీక్రెషన్ చేస్తాయి. బీటా సెల్స్ ఇన్సులిన్ సీక్రెషన్ చేస్తాయి. గామా సెల్స్ సీక్రెషన్ ఏమీ చేయదు. ఇక బీటా సెల్స్ ఉత్పత్తి చేసేటటువంటి ఇన్సులిన్ శరీరంలోని జీవక్రియలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తుంది. ద రెగ్యులేషన్ ఆఫ్ మెటబాలిజం సిస్టమ్ produced by the insulin. Insulin is a mainly metabolic product of the insulin is regulated by the all digestive system and circulatory system and all metabolic activities. Glucagon, thyroxine, epinephrine, glucocorticoids, growth hormone increase glucose level in the blood. ఇవన్నీ అంటే ఈ ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఉత్పత్తి చేసేటటువంటి ఇన్సులిను ఎప్పటికప్పుడు శరీరంలో ఉన్న జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. అయితే సడన్గా ఇన్సులిన్ యొక్క వర్కింగ్ అనేది తక్కువైపోతుంది. దీనివల్ల వర్క్ ఎక్కువ కావడం వలనన్నా దాని వర్క్ ఆగిపోవాలి, వర్క్ తక్కువైతేనన్నా దాని వర్క్ ఆగిపోవాలి, లేదు ఇతర ఏ కారణాల వలనైనా దాని వర్క్ ఆగిపోవాలి. దాని వర్క్ ఆగింది అంటే ద స్టాపేజ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఇన్సులిన్, ద మెటబాలిక్ యాక్టివిటీస్ బీ డిక్రీసింగ్. అన్ని మెటబాలిక్ యొక్క అంటే జీవన క్రియల యొక్క అన్ని చర్యలు కూడా తక్కువైపోతాయి. క్లియర్? అన్నీ తక్కువైపోతే ఇంకా మరి ఎవరు పని చేయాలా?
అన్ని పనులేంటి, మూత్రపిండాలు ఫిల్టరేషన్ చేయాలా, నేను చేయను. ఎందుకు? షుగర్ ఎక్కువైంది. హార్ట్, నేను వర్క్ చేయనబ్బా, పై కొలెస్ట్రాల్ వచ్చింది, నేను ఎంతసేపు అని దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోవాలి, నేను చేయను. కళ్ళు మసకబారుతాయి. ఏమి కళ్ళు మసకబారుతూ ఉన్నాయి, ఎందుకు? రీజన్ ఏమి? అవును, అక్కడ గ్లూకోకార్టికాయిడ్ అక్కడ వచ్చే ఫ్యాట్ కూర్చుంటుంది. ఆ షుగర్ వల్ల మొత్తం అక్కడ వచ్చేసి కళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పోతుండాలి. ఎవరు? ఇన్సులిన్, దాని యొక్క జీవనక్రియ, అది దాని వర్కింగ్, అది నేను చేయను. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఐస్ ఎప్పటికీ దానికి పైన పొర ఉంటుంది, వైట్ పొర, ఆ పొర రాకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఎవరికి? షుగర్ పేషెంట్స్. సరిగ్గా చెవులు వినపడవు, నేను వర్క్ చేయను, ఇన్సులిన్ ఎక్కువైపోయింది. అరే హౌ ఇది ఎట్లా మరి? అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అంటేనే ఇది అన్నమాట. నేను వర్క్ చేయను, స్తబ్దతగా ఉంటుంది, విపరీతమైన ఆకలి వేస్తుంది, ఇలాంటి ఆకలే వేయదు, విపరీతమైనటువంటి చెమట వచ్చేస్తాయి. షుగర్, దిస్ ఈజ్ కాల్డ్, ఈ ఇన్సులిన్ ఈజ్ కాజెస్ డయాబెటీస్ మెలిటస్, చక్కెర వ్యాధి. ఇన్సులిన్ అనేది పని చేయడం లేదు. దానికి తోడు అది ఎట్లాగో లివర్లో మజిల్స్లో ఉంటుంది కాబట్టి కాలేయంలో కనుక పోతే కాలేయం మేము పనిచేయను, డ్యామేజ్. మరి ఇవన్నీ జరిగినప్పుడు హౌ టు డిటెక్ట్, ఏ విధంగా కనుక్కోవాలి? దానికి యూ హ్యావ్ టు టేక్ ద బ్లడ్ శాంపుల్ అండ్ యూరిన్ శాంపుల్. ఈ షుగర్ వ్యాధిని నిర్ధారించడానికి నిర్ధారణ పరీక్షలు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అంటే తినకుండా రక్తాన్ని మూత్రాన్ని తీసుకోవాలి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత కరెక్ట్ గంటన్నరకు రక్తాన్ని మూత్రాన్ని శాంపుల్స్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఎప్పుడు పడితే అప్పుడు శాంపుల్స్ తీసుకోవాలి, ఆర్బిఎస్. నెక్స్ట్ హెచ్బిఏవన్సి, గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్, 3 months బ్లడ్ షుగర్, ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి టెస్టింగ్ ప్రొసీజర్లో చేస్తామండి. In how many methods blood glucose can be estimated? Other Toledo method, Wolin-Few method, oxidase peroxidase method. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవన్నీ ఎట్లా కనుక్కుంటాం, ఏ పద్ధతుల ద్వారా కనుక్కుంటాం అంటే ఆర్థోటోలిడిన్ పద్ధతి ద్వారా కనుక్కుంటాం, మరియు ఫోలిన్ యూ పద్ధతి ద్వారా కూడా కనుక్కోవచ్చు, ఆక్సిడేస్ పెరాక్సిడేస్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఎస్టిమేషన్ ఆఫ్ గ్లూకోజ్, ఫోలిన్ వ్యూ మెథడ్. ఇక ఏంటి ఈ మెథడ్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్. ఏం ప్రిన్సిపల్? ద మెథడ్ is based on 3 stages: precipitation of blood proteins with copper tungstate, reduction of cupric sulfate to cupron oxide, colorimetric measurement of the subsequent blue-green color produced by addition molybdenate reagent in the apron oxide. దీంట్లో మనం 3 పరీక్ష నాళికలు తీసుకోవాలి. ఒక పరీక్ష నాళికలో టెస్ట్, రెండో దాంట్లో స్టాండర్డ్, మూడో దాంట్లో బ్లాంక్. టెస్ట్లో మనకి వచ్చినటువంటి ఆల్కలైన్ కాపర్ టాస్టేట్ 1, స్పెసిమెన్ హోల్ బ్లడ్, సీరం ఆర్ ప్లాస్మా, సోడియం టంగ్స్టేట్ రియేజెంట్స్, ప్రోటీన్ ఫ్రీ ఫిల్ట్రేట్, 1 ml ఆఫ్ బ్లడ్, 7 ml డిస్టిల్ వాటర్. అయితే మనం ఏదైతే రియేజెంట్స్ అన్నింటినీ మిక్స్ చేస్తామో
తర్వాత వచ్చినటువంటి సూపర్ నెటెంట్ని 1 ml, ఆల్కలైన్ కాపర్ టార్స్టేట్ 1 ml, స్టాండర్డ్లో వర్కింగ్ స్టాండర్డ్ 1 ml, ఆల్కలైన్ కాపర్ 1 ml, బ్లాంక్లో డిస్టిల్డ్ వాటర్, ఆల్కలైన్ కాపర్ 1 ml. ఈ విధంగా తీసుకొని మనం కిలోమీటర్లో 680 నానోమీటర్స్ వద్ద చూసినట్లయితే మనకి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ని అబ్జార్బెన్స్ టెస్ట్ బై స్టాండర్డ్ ఇంటూ 100 వేస్తే వాల్యూ వస్తుంది. ఇది ఫోల్ ఇన్ వ్యూ మెథడ్, కానీ ఎక్కువగా జిఓడి పిఓడి పద్ధతిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.